రాక్షసులు చేసేటటువంటి దమనకాండ ఎట్లా ఉంటుందో, పాపకృత్యములు ఎలా ఉంటాయో అటువంటి పాపకృత్యములు పెచ్చు మీరి జరుగుతున్నప్పుడు కలిపురుషుడు మనుష్యుల యొక్క మనస్సుల యొక్క స్థానం రూఢం చేసుకుని కూర్చుని వాళ్ళ భావాలని ప్రచోదనం చేసి పాపకార్యములు చేయిస్తున్నప్పుడు భగవంతుడు ఆయుధాలు పట్టుకుని వచ్చి సంహరించడం మొదలు పెడితే ఎన్ని కోట్ల మంది మనుష్యులను తెగటార్చాలి. అన్ని జీవులలోకి గొప్ప ప్రాణి ఎవరు అంటే మనుష్యుడు. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అంటారు. అసలు జన్మలలో నరజన్మ లభించడం అంత కష్టం. ఎందుచేత అంటే నరజన్మ ద్వారానే మనిషి మోక్షమును పొందగలడు, పుణ్యకార్యములు చేసి దేవతా పదములు పొందగలడు. నాకు శాస్త్రం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు అని శ్రద్ధ విడిచిపెట్టి పాపకార్యములు ఆచరించి మళ్ళీ తిరియక్కుగా కొన్ని కోట్ల జన్మలు వెళ్ళిపోగలడు. 3 మార్గములలో వెళ్ళగలిగిన